ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లు చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. Sanjay Kumar, interventional neurologist at Chelmada Anandrao Institute of Medical Sciences. మనం రీసెంట్లీ ఒక 2 పేషెంట్స్ కి ఇంట్రాక్రానియల్ స్టెంటింగ్ ప్రొసీజర్ చేసిన. సో దట్ ప్రొసీజర్ ఇస్ వెరీ రేర్ అండ్ రిస్కీ అండ్ స్కిల్ఫుల్ ప్రొసీజర్. అండ్ ఇద్దరు పేషెంట్ హ్యాడ్ ఒక లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు వీక్ అయింది. దట్ హ్యాపన్ మల్టిపుల్ టైమ్స్, 3 to 4 times అయింది లాస్ట్ 2 to 3 weeks లో. సో ఆ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత వీ ప్లాన్ ఫర్ ఇంట్రాక్రానియల్ స్టెంటింగ్ ఫర్ దోస్ పేషెంట్స్. సో లాస్ట్ వీక్ మనం ఇద్దరు పేషెంట్ కి ఇంట్రాక్రానియల్ స్టెంట్ పెట్టుకున్నాం. అండ్ పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్స్ ఆర్ ఆల్సో నార్మల్, నో కాంప్లికేషన్స్ ఆఫ్టర్ ప్రొసీజర్ ఆర్ పోస్ట్ ప్రొసీజర్. ఇద్దరు పేషెంట్ పవర్ చెయ్యి కాలు నార్మల్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ పేషెంట్ ఆర్ పుట్ ఆన్ మెడికల్ మేనేజ్మెంట్ నౌ అండ్ బోత్ ఆర్ పేషెంట్ డూయింగ్ వెల్. సో ఇంకా మనం ఈ ఇంట్రాక్రానియల్ స్టెంటింగ్ లేకుంటే కూడా వీ క్యాన్ డూ ఎక్స్ట్రాక్రానియల్ స్టెంటింగ్ ఇన్ ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీ ఆల్సో. ఈ పేషెంట్ కి మరలా పక్షవాతం వస్తున్నాయి. ఇఫ్ ఇంట్రాక్రానియల్ ఆర్ ఎక్స్ట్రాక్రానియల్ స్టెనోసిస్ ఇస్ దేర్, లైక్ హార్ట్ మీద కూడా బ్లడ్ క్లాట్ ఉంటాయా, ఎంజియోగ్రఫీ చేసినప్పుడు స్టెంటింగ్ చేయాలి ఇట్లా చెప్తారు. సో అలాగే సపోజ్ 2-3 సార్లు పక్షవాతం వచ్చిన పేషెంట్స్ కి ఇఫ్ వీ డూ ఇవాల్యుయేషన్ అండ్ అది ఇంట్రాక్రానియల్ ఆర్ ఎక్స్ట్రాక్రానియల్ అక్లూజన్ ఉన్నాయి, స్టెనోసిస్ ఉన్నాయి, సో ఆ పేషెంట్ కి మనం స్టెంట్ పెట్టుకోవచ్చు. సో దట్ ఫర్దర్ గా పక్షవాతం రాకుంటే అది మంచిగా ట్రీట్మెంట్. అండ్ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇక్కడ చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం బాగా అఫోర్డబుల్ కాస్ట్ లా ఇప్పుడు చేస్తున్నాం. బయట కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దిస్ కాస్ట్ ఆఫ్ లైక్ ఇంట్రాక్రానియల్ స్టెంటింగ్ హైదరాబాద్ లో చేసినప్పుడు మేబీ 7 to 8 lakhs కావచ్చు. మనం ఇక్కడ 2.5 lakhs లో చేసిన. అండ్ ఇది వేరే స్టెంటింగ్ ఎక్స్ట్రాక్రానియల్ స్టెంటింగ్ ఉంటాయి, అది కూడా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాయి. అండ్ వీ డూ ఓన్లీ ఇన్ కరీంనగర్ హియర్ ఇన్ ఆనందరావు హాస్పిటల్. ఇక్కడ మనం 1.5 to 2 lakhs చార్జ్ చేస్తా డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. అండ్ ఇప్పుడు మనం ఈ దిస్ హాస్పిటల్ ఈజ్ నౌ విల్ రికగ్నైజ్ యాజ్ అ స్ట్రోక్ హాస్పిటల్ బికాజ్ మనం పేషెంట్ తొందర వచ్చినప్పుడు ఐవి థ్రోంబోలైసిస్ ట్రీట్మెంట్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 24 hours సర్వీస్ ఉంటాయి. మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటాయి ఇక్కడ. దెన్ వీ డిడ్ ఆల్మోస్ట్ 100 పేషెంట్స్ ఆఫ్ ఐవి థ్రోంబోలైసిస్ రీసెంట్లీ. మనం ఒక 2 పేషెంట్స్ ఉన్నాయి, మనం ఇంటర్వ్యూ తీసుకుంటాం బికాస్ దే ఇంప్రూవ్డ్ వెరీ వెల్. సో పేషెంట్ 4.5 hours or 6 hours లోపల వచ్చినప్పుడు మనం వెదర్ పేషెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఇంజెక్షన్ ఆర్ నాట్ విల్ డూ ఇన్వెస్టిగేషన్స్. ఆ ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఒక 40,000 ఇంజెక్షన్ ఉంటాయి. ఆ పేషెంట్ ఇచ్చిన తర్వాత few patients like 20 to 30% patient will improve immediately and few patients will improve after 3 months. ఇంజెక్షన్ ఇయ్యలేకుంటే వేరే పరిస్థితి ఉంటాయి, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వేరే పరిస్థితి ఉంటాయి. సో బెటర్ వీ షుడ్ ఆల్ ఎన్కరేజ్ అదర్ స్ట్రోక్ పేషెంట్స్ టు కమ్ అర్లీ టు ద హాస్పిటల్. పేషెంట్ కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంత తొందర హాస్పిటల్లో రీచ్ అవుతారు మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇది పేషెంట్ బెనిఫిట్ కోసం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి.